కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కరెక్ట్గా ఇవాళకి 50 రోజులు. ఈ క్రమంలో రేవంత్ ప్రభుత్వానికి ఒక ప్రొఫెసర్గా ఎన్ని మార్కులు ఇస్తారు? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయలేదు. జస్ట్ స్త్రీలకి ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటి వాళ్ళు ప్రారంభంలో మొదటి సంతకం చేశారు ఆయన సీఎంగా. అది నడుస్తూ ఉన్నది. అయితే చాలామంది పేద మహిళలకి రోజువారీగా ప్రయాణం చేసి వెళ్ళి కూలి పనులు చేసుకునేటటువంటి మహిళలకు వాళ్ళు పనిచేసినటువంటి పనికి వచ్చిన జీతం వేతనంలో నుంచి కూలీలో నుంచి బస్సు ప్రయాణ ఖర్చుల కోసం 20 రూపాయలు 30 రూపాయలు ఖర్చు చేయటం అనే ఒక సమస్య వాళ్ళకు తీరింది. ఇది ఒక అంశం. అయితే రెండవది, నాకు స్టూడెంట్స్ చెప్తూ ఉన్నారు, మా విద్యార్థులు కూడా ఉచిత ప్రయాణంలోనే చేస్తారు కనుక మొన్న పండగ సెలవులకి వెళ్ళి వచ్చారు. ఏమో పండగ ఎట్లా అయింది, ఏం సంగతి, ఏంటి బస్సు ప్రయాణం ఎట్లుంది అని అడిగితే వాళ్ళు అంటున్నారు, సార్ మగవాళ్ళు మమ్మల్ని చాలా ఘోరంగా చూస్తున్నారు సార్, మేమేదో పాపం చేసిన వాళ్ళలాగా చూస్తున్నారు వాళ్ళు అంటే ఏమైంది అని అడిగాను నేను. ఏం లేదు సార్, ఏమంటున్నారంటే ఇక ఇప్పుడు కరీంనగర్ నుంచి గాజులు కొనుక్కొచ్చుకోవడానికి హైదరాబాద్ సుల్తాన్ బజార్ వెళ్తారు కదా మీరు ఇప్పుడు అని అంటున్నారు సార్. మేమేమన్నా రేవంత్ రెడ్డి గారిని గవర్నమెంట్ను ఉచిత బస్సు ఇవ్వమని అడిగామా ప్రయాణానికి? అడగలేదు కదా. ఎందుకు పురుషులు మమ్మల్ని ఇట్లా అవమానిస్తున్నారు మగవాళ్ళు అని మా పిల్లలు, పీజీ పిల్లలు నాతో అడిగారు. అడిగినప్పుడు నేను చెప్పాను, మన సమాజము ఇది అసమ సమాజం. ఈ అసమ సమాజంలో భావాలు కూడా అసమంగా ఉంటాయి. పురుషుల మీద స్త్రీల మీద పురుషులకి ఆధిపత్యం చెలాయించాలని ఉంటుంది, కింది కులాల మీద పై కులాల వాడికి ఆధిపత్యం చెలాయించాలని ఉంటుంది, డబ్బున్నోడికి డబ్బు లేనోడి మీద ఆధిపత్యం చెలాయించాలని ఉంటుంది, అభివృద్ధి చెందిన ప్రాంతముడు అభివృద్ధి చెందని ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించాలని ఉంటుంది, ఉత్తర భారతదేశం వాడు దక్షిణ భారతదేశంలో ఆధిపత్యం చెలాయించాలని ఉంటుంది. ఈ సమస్య వలన ఒకరికి మేలు జరిగితే వాళ్ళకు జరిగింది కదా, రేపు మనకు కూడా జరుగుతుంది అని అనుకునే స్వభావం తగ్గిపోయింది సమాజంలో. అందుకోసమే స్త్రీలకి ఉచిత బస్సు ప్రయాణం అనేసరికి పురుషుల నుంచి ఏదో లాక్కుంటున్నారు అనే భావన ఈ సమాజంలో, ఈ అసమాన ఆలోచనలు ఉండటం మూలంగా, ఈ అసమాన సమాజం కావటం మూలంగా ఈ సమస్య ముందుకు వచ్చిందనేది నాకు అర్థమైన విషయం వాళ్ళకి చెప్పాను. ఓకే. అదే సందర్భంలో నేను దళిత బంధు 10 లక్షలు ఇచ్చినప్పుడు కూడా నాకు ఈ ప్రశ్నలు చాలా మంది మాట్లాడుతున్నప్పుడు విన్నాను. నేను దళితులకు 10 లక్షలు ఇస్తూ ఉంటే చాలామంది ఆ దళితేతరులు అయిన వాళ్ళు 10 లక్షలు ఎట్లా ఇస్తారండి, అప్పనంగా వాళ్ళకి 10 లక్షలు ఇచ్చేస్తే ఏమైపోవాలి, ప్రజల డబ్బు కదా ఇది అని అన్నారు. నిజంగా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో దళితులు చాలా వెనుకబడిన వాళ్ళు, చాలా పేదవాళ్ళు. మరి అట్లాంటి వాళ్ళకి అభివృద్ధికి దగ్గరగా వెళ్ళడానికి 10 లక్షలు ఇస్తుంటే దాంట్లో ఎంత ప్రయోజనం జరుగుతుంది, ఏంటి ప్రభుత్వం దివాలా కోరుతనం ఏమిటని చర్చించేది పోయి వాళ్ళకి 10 లక్షలు ఎట్లా ఇస్తారు అనే భావన సమాజంలో ఆనాడు వ్యక్తమైంది, ఈనాడు స్త్రీల విషయంలో కూడా వ్యక్తమైంది. అందుకోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము వేగంగా వాళ్ళు విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకొస్తే ఆ నిర్ణయాలు అమలు చేసే క్రమంలో వచ్చే సవాళ్ళు, ప్రజల వ్యతిరేక నిర్ణయాలు ఏమిటి, ప్రజల అనుకూలమైన నిర్ణయాలు ఏమిటి అనేది మనం చర్చించడానికి అవకాశం ఉంటుంది.